నమస్కారం. ఒక ప్రశ్న. మన జీవితంలో మనం పడే బాధలకి, మన సమస్యలకి అసలు సంబంధమే లేదంటే? వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా? కానీ జోసెఫ్ గూయెన్ తన పుస్తకంలో చెప్పేది ఇదే. మన బాధకి అసలు కారణం సమస్య కాదు, దాని గురించి మనం ఆలోచించే విధానమే అంట. ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటే మన జీవితం మొత్తం మారిపోతుంది. సరే, మరి దీని గురించి ఇంకాస్త లోతుగా చూద్దామా? ఈ మాటలు వింటుంటే మనలో చాలా మందికి అరే ఇది నా గురించే కదా అనిపిస్తుంది కదండి. సంతోషంగా ఉండాలని ఆలోచిస్తాం, కానీ ఆ ఆలోచనలే మనల్ని సంతోషానికి దూరం చేస్తాయి. అదేంటో అతిగా ఆలోచించడం అనే ఈ ట్రాప్లో మనం ఎలా చిక్కుకుంటాం? మరి దీని నుండి బయటపడటం ఎలాగో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. మొదటగా మనం సృష్టించుకునే బాధ, అసలు మన నొప్పికి, మన బాధకి మూలం ఎక్కడుందో అర్థం చేసుకుందాం. మన ఎమోషనల్ స్ట్రగుల్కి కారణం బయట ఎక్కడో లేదు, అది మన లోపలే ఉంది. చూడండి, జీవితం అన్నాక నొప్పి అనేది కామన్. అది ఒక ఉద్యోగం పోవడం కావచ్చు, ఒక రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం కావచ్చు, లేదా శారీరకంగా దెబ్బ తగలడం కావచ్చు. ఇలాంటిది జరుగుతూనే ఉంటాయి. ఇవి మన కంట్రోల్లో ఉండవు. కానీ ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. బాధపడాలా వద్దా అనేది పూర్తిగా మన ఇష్టం. ఆ నొప్పికి మనం ఎలా రియాక్ట్ అవుతాం అన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. జరిగిందాన్ని పట్టుకుని వేలాడటమే అస్సలు బాధ. మరి దానికి కంట్రోల్ చేసే శక్తి అది మన చేతుల్లోనే ఉంది. ఈ బౌద్ధ కథ ఈ విషయాన్ని చాలా సింపుల్గా చెప్తుంది. మొదటి బాణం అది లైఫ్లో జరిగే ఒక చెడు సంఘటన, అది మనకు తగలడం ఖాయం, ఆ నొప్పి తప్పదు. కానీ రెండో బాణముంది చూసారా, దాన్ని మనకు మనమే గుచ్చుకుంటాం. ఎలా అంటారా? అదే సంఘటన గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ బాధపడుతూ అయ్యో నాకే ఎందుకిలా జరిగిందని మనల్ని మనం గాయపరుచుకుంటాం. నిజానికి ఈ రెండో బాణమే అసలైన సఫరింగ్. మరి దాన్ని ఆపగలిగేది ఎవరు? మనమే. ఈ ఖాళీ పడవ కథ వినండి. ఒక జెన్ సన్యాసి సరస్సులో ధ్యానం చేసుకుంటుంటే ఒక పడవ వచ్చి గుద్దేస్తోంది. ఆయనకి విపరీతమైన కోపమొస్తుంది. పడవ నడిపేవాణ్ణి తిట్టడానికి లేచి చూస్తే ఆ పడవ ఖాళీగా ఉంది, గాలికి కొట్టుకొచ్చిందంతే. అప్పుడు ఆయనకు అర్థమైంది, తన కోపానికి కారణం పడవ కాదు, తన రియాక్షన్ అని. అంటే మన ప్రతిచర్య లేకపోతే ఏ పరిస్థితికి మనల్ని బాధపెట్టే పవర్ లేదు. ఇక రెండవ భాగానికి వద్దాం. ఆలోచనలు వర్సెస్ ఆలోచించడం. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ తేడాలోనే మన బాధ నుండి బయటపడే దారి ఉంది. వినడానికి ఒకేలా ఉన్నా ఈ రెండూ పూర్తిగా వేర్వేరు. ఎలాగో చూద్దాం. ఈ పోలిక చూడండి, ఎంత బాగుందో. ఆలోచన అనేది ఆకాశంలో అలా తేలిపోయే మేఘంలాంటిది. అది వస్తుంది, వెళ్ళిపోతుంది. మనం దాన్ని జస్ట్ గమనిస్తాం, అంతే. కాని ఆలోచించడం అంటే ఆ మేఘాన్ని పట్టుకోవాలని దాని వెంట పరుగెత్తడమన్నమాట. దానితో పోరాడటం, దాన్ని అనలైజ్ చేయటం. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆలోచనలు ఎక్కడనుండో సహజంగా వస్తాయి. అవి క్రియేటివ్గా ఉంటాయి, ప్రేమగా ఉంటాయి. కానీ ఆలోచించడం అనేది మన అహం నుండి పుడుతుంది. అది మనల్ని భయంలో, కొన్ని హద్దుల్లో బంధించేస్తుంది. ఒకటి మనకు రెక్కలిస్తే రెండోది సంకెళ్ళు వేస్తుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. మనకు సహజంగా వచ్చే ఆలోచనలు కొత్త ఐడియాలకి, క్రియేటివిటీకి దారితీస్తాయి. కాని ఆ వచ్చిన ఆలోచనలను పట్టుకొని అతిగా విశ్లేషించడం మొదలుపెడితే ఇక అంతే, మనశ్శాంతి నాశనమైపోతుంది. మన గందరగోళానికి కారణం అదే. మూడవ భాగం, ఆలోచించని స్థితి. సరే, అతిగా ఆలోచించడమే ప్రాబ్లమని అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? ఆశ్చర్యంగా సొల్యూషన్ ఏమీ చేయకపోవడమే. మన సహజ ఆనందం మనలోనే ఉంది. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక్కసారి మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ని గుర్తు తెచ్చుకోండి. ఆ టైంలో మీరు నిజంగా ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తున్నారా, లేదా పాస్ట్ గురించి బాధపడుతున్నారా? ఛాన్సే లేదు. మీరు ఆ క్షణంలో ప్రెజెంట్లో పూర్తిగా మునిగిపోయి ఉంటారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? అసలైన ఆనందం ఆలోచనలు లేనప్పుడే దొరుకుతుంది. ఇక్కడ ఒక అద్భుతమైన నిజం దాగుంది. ఆనందం, ప్రేమ, శాంతి ఇవేవీ మనం కష్టపడి సాధించుకోవాల్సినవి కావు. అవి మన డీఫాల్ట్ సెట్టింగ్ అన్నమాట. ఆకాశంలో సూర్యుడెప్పుడూ ఉంటాడు, కాని మేఘాలు అడ్డు వస్తాయి. అలాగే మనలో ఆనందం ఎప్పుడూ ఉంటుంది,
కాని మన ఆలోచనలు అనే మేఘాలు దాన్ని కప్పేస్తాయి. ఆ మేఘాలు తొలగిపోతే చాలు, మన సహజ ఆనందం దానంతటదే బయటకొస్తుంది. బహుశా ఈ మొత్తం విశ్లేషణలోనే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సమస్య మనకు వచ్చే నెగటివ్ థాట్స్ కాదు, పాజిటివ్ థాట్స్ కూడా కాదు. అసలు సమస్యే మనం ఆలోచిస్తూ ఉండటం. ఆ ఆలోచనల మెషీన్లో ఇరుక్కుపోవడమే మన బాధకు కారణం. అది ఏ ఆలోచనైనా సరే. 4వ భాగం, ఎలా వదిలేయాలి. ఓకే, ఆలోచించడం ఆపాలి అని తెలిసింది. కాని ఎలా? దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సమాధానం ఏమీ చెయ్యని కళ్ళలోనే ఉంది. మన మైండ్ని అర్థం చేసుకోవడానికి ఈ బురద నీళ్ల గిన్నె యొక్క పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన ఆలోచనలు, మన ఆందోళనలతో నిండిన మనసు అచ్చం ఈ బురద నీళ్లలాగే ఉంటుంది. అంతా గందరగోళంగా, ఏదీ స్పష్టంగా కనిపించదు. మరి ఈ బురద నీళ్లనే క్లియర్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తారా? ఇంకా గట్టిగా కలుపుతారా? లేదు కదా? మరి సొల్యూషన్ ఏంటి? సమాధానం ఎంత సింపుల్ అంటే ఏమీ చెయ్యకూడదు. అవును, ఏమీ చేయక్కర్లేదు. ఆ గిన్నెని కదపకుండా, అందులో చెయ్యపెట్టి తిప్పకుండా దాన్ని అలా ప్రశాంతంగా వదిలేస్తే చాలు. ఆ బురద దానంతటా అదే నెమ్మదిగా కిందకెళ్ళిపోతుంది. నీళ్లు తేటగా అవుతాయి. మన మనసు కూడా అచ్చం ఇంతే. మన ఆలోచనలతో ఫైట్ చేయకుండా, వాటిని మార్చాలని ప్రయత్నించకుండా, వాటిని కేవలం గమనిస్తూ వదిలేస్తే మనసు దానంతటా అదే ప్రశాంతంగా, క్లియర్గా అయిపోతుంది. చివరిగా 5వ భాగం, ఆలోచనలకి అతీతమైన జీవితం. ఈ ఓవర్ థింకింగ్ అలవాటును మనం వదిలేసినప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? కేవలం బాధ తగ్గడమే కాదు, మన పెర్ఫార్మెన్స్, మన ఇంట్యూషన్ కూడా అద్భుతంగా మెరుగవుతాయి. మనలో చాలామందికి ఫ్లో లేదా జోన్లో ఉండటం అనే ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. ఏదైనా ఒక పనిలో పూర్తిగా లీనమైపోయి సమయమే తెలియకుండా చేస్తుంటాం. అది క్రికెట్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, లేదా ఏదైనా క్రియేటివ్ వర్క్ కావచ్చు. మన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడొస్తుందంటే మనం ఆలోచించడం ఆపేసి జస్ట్ పని చేస్తున్నప్పుడు మాత్రమే. ఆ మూమెంట్లో మన మైండ్ ఖాళీగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. జపనీస్ కల్చర్లో దీన్ని ముషిన్ లేదా నో మైండ్ స్టేట్ అంటారు. అంటే కోపం, భయం, అహం లాంటి ఆలోచనలు లేని ఫ్రీ మైండ్. శతాబ్దాలుగా యోధులు, కళాకారులు ఈ స్థితిని సాధించడానికే ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అక్కడే అసలైన స్కిల్, న్యాచురల్ రియాక్షన్ పుడతాయి. ఐన్స్టీన్ చెప్పిన ఈ అద్భుతమైన మాటలతో ముగిద్దాం. అంతర్దృష్టి ఒక పవిత్రమైన గిఫ్ట్, తర్కం ఒక నమ్మకమైన సేవకుడు. కాని మనం సేవకుడిని గౌరవించే సమాజాన్ని తయారుచేసి ఆ గిఫ్టుని మర్చిపోయాం. మనందరిలోనూ ఆ గిఫ్ట్ ఉంది. మరి ఎప్పుడూ పనిచేసే ఆ సేవకుడికి కాసేపు రెస్టిచ్చి మనం మర్చిపోయిన ఆ గిఫ్టుని మళ్లీ వెలికి తీయగలమా? ఆలోచించండి. Please do subscribe.